ఈ కేటగిరీ వాళ్ళు అసలు ఏం చేస్తారో తెలియదు కానీ అండర్ ఎస్టిమేట్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఇలాంటి చెత్త క్వశ్చన్ పబ్లిక్ ప్రెస్ మీట్ లో అడుగుతున్నావు. నువ్వు చేసింది ఎంతవరకు కరెక్ట్ అంకుల్? స్టోరీ రాసిన ఆ రైటర్ కి అనిపించలేదు, సినిమా తీసే ఆ డైరెక్టర్ కి అనిపించలేదు, సినిమాలో యాక్ట్ చేసిన ఆ హీరో కూడా అనిపించలేదు, కానీ స్నాక్స్ తినడానికి వచ్చిన మీలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అనిపించింది. ముంజలు తింటావా? మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లెవెల్. దీన్ని సెలెక్టివ్ టాక్సిక్ మస్క్యులారిటీ అంటారు. ఎవరైతే జెన్యూన్ గా ఇండస్ట్రీలో పైకి వస్తున్నారో అలాంటి కొంతమందిని టార్గెట్ చేసి జడ్జ్ చేసి జస్ట్ వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే అడిగే క్వశ్చన్స్ ఇవి. మీరు తప్పుకోవాలి కదా. ఎందుకు తప్పుకోవాలి సార్? ఇప్పుడు అన్ని కార్లు అన్ని బైక్ల మధ్యలో ఒక సైకిల్ మీద వెళ్ళడం కొంత రిస్క్. బట్ ఆ సైకిల్ పవర్ కార్ కన్నా ఎక్కువ ఉన్నట్టు సార్. అండర్ ఎస్టిమేట్ చేయడమే ప్రతి ఒక్కరిని. మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లెవెల్. చక్రాలైనా తింటావా?